అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ మాసం వస్తోందంటే ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటామండి. అలానే నా బుజ్జి తల్లి వరలక్ష్మి తల్లి ఈవిడేనండి. కరెక్ట్‌గా 2016లో ఈ అమ్మవారిని నేను ఈ ఫేస్ తీసుకోవటం జరిగిందనమాట అండి. ఈ అమ్మవారి ఫేస్‌ని. అప్పటినుంచి ఇప్పటి వరకు అంటే కరెక్ట్‌గా 10 ఏళ్ళు అనమాట అండి. 10 ఏళ్ల నుంచి ఈ అమ్మవారినే నేను వరలక్ష్మి వ్రతంలో డెకరేట్ చేసి పెట్టుకుంటాను. అంటే మాది కలశం పూజ అనమాట అండి. కలశానికే పూజ చేస్తాం. ఈ అమ్మవారిని ఇలా అమ్మవారిలాగా రెడీ చేసి చీర కట్టి పక్కన పెట్టుకుంటాననమాట అండి. అలానే ఈ బాడీ, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా నేను తయారు చేసుకున్నాను. నేను తయారు చేసుకున్న అమ్మవారి దూది అనమాటండి లోపలంతా. ఈ దూది విగ్రహానికి, దూది బొమ్మకి ఈ ఫేస్‌ని అటాచ్ చేస్తాను. అట్లనే ఈ హెయిరు, కొప్పు ఇవన్నీ కూడా ఈ ప్రభావళి ఇవన్నీ కూడా నేను తయారు చేసుకున్నయేనండి. ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ, ఒక్కో సంవత్సరం ఈవెన్ ఒక్కో రకంగా అలంకరించుకుంటూ పూజ చేసుకోవటం వరలక్ష్మి వ్రతానికి నాకు అలవాటు అనమాట అండి. ఈ బుజ్జి బంగారు తల్లికి 10 ఏళ్ళు అనమాట అండి. 2016లో మొదటిసారిగా అమ్మవారి ముఖాలం కొనుక్కున్నాను అనమాట అండి. ఇదిగోండి ఈ ఫేస్‌తో అమ్మవారి పోస్చర్‌ని అంటే కలశానికి కాకుండా మాకిప్పుడు కలశం పూజ అండి. అందుకనే కలశానికి అలంకరించము. విడిగా అమ్మవారిని ఇట్లా అలంకరించి పెట్టుకునేదాన్ని. మీకు గుర్తుండే ఉంటుంది. మన పాత ఇంట్లో దిగువన దేవుడి మందిరం ఉండి పైన కిటికీ ఉంటే ఆ కిటికీలో ఇట్లా అమ్మవారిని మొదటిసారిగా ఇలా పెట్టుకున్నాను అనమాట అండి. అంటే అమ్మవారి రూపంలో 16లో మొదటిసారిగా పెట్టుకున్నాను. తర్వాత 17లో అండి. 17లో మళ్ళీ సేమ్ ప్లేస్ అక్కడే దిగువనేమో పూజా మందిరం, పైన కిటికీలో అమ్మవారి ఇలాగా కూర్చున్నట్లుగా. నెక్స్ట్ ఇయర్‌కి హస్తాలు తయారు చేసుకున్నానండి. అంటే ఈ హస్తాలు జస్ట్ చార్ట్ పేపర్ తోటి తయారు చేసి అమ్మవారికి 2 హస్తాలు ఉన్నట్లుగా అలాగా పెట్టి బాసిం పట్ల వేసుకుని కూర్చున్నట్లుగా తయారు చేసి అమ్మవారిని ఇలాగ 17లో పెట్టుకున్నాను అనమాట అండి. 2018లో కూడా అట్లానే అమ్మవారి హస్తాలను పెట్టుకుని అమ్మవారు కూర్చున్న పోస్చర్లోనే పెట్టుకున్నానండి. సేమ్ పూజా మందిరం దిగువన, పైనేమో అమ్మవారి డెకరేషన్లే మార్పు చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. ఇక 2019కి వచ్చేసరికి అమ్మవారి పూర్తి బాడీని నేను తయారు చేసుకున్నానండి. అంటే కేవలం ముఖాలం మాత్రమే కాకుండా అమ్మవారి బాడీ అంతా కూడాని, బాడీ, చేతులు, పాదాలు అంటే విడివిడిగా చేతులు, కాళ్ళు అలా కాదండి. మొత్తం బాడీ అంతా తయారు చేసుకున్నాను అనమాట. అమ్మవారి ఫేస్ దగ్గర మాత్రం ఈ ముఖాలం పెట్టుకుంటాను. మిగతా బాడీ అంతా కూడా తయారు చేసుకుని 19లో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతానికి. అప్పుడు వైజాగ్‌లో పోటీ ఏదో పెట్టారనమాట అండి. ఒక గోల్డ్ షాప్ వాళ్ళు. మనం వరలక్ష్మి వ్రతాన్ని ఫోటో తీసి పంపిస్తే ప్రైజ్ ఇస్తారు నేనంటే అప్పుడు రమ్య ఉందనమాట ఇక్కడ. తను ఫోటో తీసి పంపించింది. నా ఈ అమ్మవారి అలంకారానికి 50 గ్రాముల వెండి కాయిన్ పంపించారనమాట అండి. రమ్య వాళ్ళ అత్తయ్య గారు తీసుకుని నాకు పంపించారనమాట. ఇగోండి ప్రైజ్ వచ్చిన అమ్మవారి అలంకారం ఇదే అనమాట అండి. ఇక 2020 నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఇక అమ్మవారిని రకరకాల భంగిమల్లో, రకరకాల అవతారాల్లో అలంకరించుకోవటం నాకు అలవాటు కదండి. ఇక్కడి నుంచి మీరు చూసుంటారు. ఇది సరస్వతి అమ్మవారి అలంకారం అనమాట అండి. 2020లో చేసుకున్న నాకు అత్యంత ఇష్టమైన అలంకారం. నేను చేసిన అన్ని అలంకారాల్లోకి అత్యంత ఇష్టమైంది సరస్వతి అమ్మవారి అలంకారం 2020లో చేశానండి. తర్వాత 21లో ఇంకా ఆ పైన చెక్కలు ఇవి పూజా మందిరం పైన ఎప్పుడైతే పెట్టానో అవి ఇంకా అలా ఉంచేశానండి. ప్రతి శ్రావణ మాసానికి వాటికి రంగులు వేసుకుని గడపలాగా డిజైన్ చేసుకుని అక్కడ అమ్మవారిని పెట్టుకుంటే నాకు ఒక గుమ్మంలో అమ్మవారు కూర్చున్న విధంగా ఉండేదన్నమాట అండి. ఆ విధంగానే అలంకరించి అక్కడ ఉన్నంతకాలం ఆ విధంగానే అలంకారం పెట్టుకునేదాన్నండి. ఇక 22 నుంచి ఆనంద నిలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. ఇదిగోండి 22లో అమ్మవారిని ఏ విధంగా రెడీ చేసుకుని పూజా మందిరంలో అష్టలక్ష్ముల్ని ప్రతిష్ఠించుకుని పైన మెట్టు మీద ఈ అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకున్నాను. అప్పటికి ఇంకా ఆనంద నిలయంలోకి రాలేదండి.
పూజా మందిరం అంతా పూర్తి అయ్యింది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఇక్కడే చేసుకోవాలి అని చెప్పి పైన అమ్మవారిని, దిగువనంతా అష్టలక్ష్ముల్ని అందంగా అలంకరించి పెట్టుకుని వరలక్ష్మి వ్రతం ఇక్కడ చేసుకున్నానండి. మొదటి ఆనంద నిలయంలో మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నానండి. ఆ తర్వాత 23లో అమ్మవారిని పెళ్లి కూతురులాగా సిద్ధం చేశానండి. ఇదిగో అమ్మవారికి ఒక చీరంతా కట్టి ఈ విధంగా పెళ్లి కూతురులాగా రెడీ చేశాను. ఇది 2023లోనండి. ఇదే జడ, అమ్మవారికి జడబిళ్ళ, పువ్వులు ఇవన్నీ కూడా నేను అలా సిద్ధం చేసేసి ఉంచుకున్నాను అప్పుడుదన్నమాట అండి ఇది. తర్వాత 24లో అమ్మవారిని దర్బారు స్టైల్లో సిద్ధం చేసుకున్నానండి. దర్బారు స్టైల్ అంటే మీకు తెలుసు కదండి, కాలు మీద కాలు వేసుకుని అమ్మవారు కూర్చుని అటు ఇటు 2 పాలీసులని ఆంచుకుని ఆవిడ కూర్చున్నట్లుగా ఈ విధంగా 2024లో ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇక 2025లో క్రిందటి సంవత్సరం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి లంగా జాకెట్ వేసుకున్న అమ్మవారిగా ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకున్నానండి. నిజానికి యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నాకు చాలా ఫ్రీ టైం ఉండేదండి. ఏ అకేషన్కైనా సరే అమ్మవారిని చక్కగా అలంకరించి పెట్టుకునేదాన్ని. వరలక్ష్మి వ్రతం అనే కాదండి, రకరకాల అలంకారాలన్నీ ఆవిడకి ప్రతి అకేషన్లో చేసుకుంటూ ఉండేదాన్ని అండి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ అలాంటి అలంకరణలే అన్నమాట అండి. మొదట్లోనేమో కేవలం ఇలా హస్తాలు పెట్టి అలంకారం చేసుకున్న తర్వాత మొత్తం బాడీ అంతా తయారు చేసుకున్నాను కదండి. అలా రకరకాల పోస్టర్లలో అమ్మవారిని తయారు చేసుకోవటం, డెకరేషన్ చేసుకోవటం, రకరకాల నగలతో అమ్మవారిని అలంకరించడం, ఇదంతా ఒక ఎంజాయ్మెంట్ అనమాట అండి. నాకు ఒక హాబీ, ఎంజాయ్మెంట్గా ఉండేది. అంతెందుకండి, ఏమన్నా శుభకార్యాలకి మా వాళ్ళ ఫంక్షన్లకి వెళితే అమ్మవారికి కూడా పిలుపు ఉండేది, అమ్మవారిని కూడా తీసుకుని వెళ్ళేదాన్ని. ఇది హైమా వాళ్ళ అబ్బాయి పసుపు దంచే పేరంటానికండి, గోధుమ రాయి పేరంటం అంటారు కదండి. ఇదిగో అమ్మవారిని తీసుకెళ్ళి మధ్యలో కూర్చుని ఉన్నది మన అమ్మవారేనండి. 10 ఏళ్ల నుంచి ఈ అమ్మవారికి నేను అలంకరించుకోవటం అనేది మాత్రం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏమండి, ఇది ఒక బొమ్మలాగా నేను భావించనండి. ఇందులో అమ్మవారు ఉన్నారండి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. చాలా నిదర్శనాలు ఉన్నాయండి. అలానే మా వాళ్ళ ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళలో ఈవెంట్ కూడా తీసుకువెళ్తానండి. వైజాగ్, నర్సన్నపేట ఇలాగా అన్ని ఊళ్ళు కూడా ఈవిడ వెళ్ళిందండి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మా వదిన వాళ్ళ ఏటల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, వదిన మీ అమ్మవారిని కూడా తీసుకుందిరా అని అంటారు. ఏదో ఒక సందర్భానికి, అంటే పసుపు దంచేటప్పుడు కానీ అలా వెళ్ళేటప్పుడు ఈవెంట్ కూడా తీసుకుని వెళ్ళేదాన్ని. ఆ ఫొటోస్ కనుక ఉంటే మీకు పెడతానండి. నాకు తెలిసి హైమా వాళ్ళ ఫంక్షన్ దగ్గర నుంచి ఉన్నాయి ఆ ఫొటోస్. హైమా వాళ్ళు పెళ్ళికి కూడా తీసుకువెళ్ళానండి అమ్మవారిని. ఈవిడ్ని అలా అలంకరించి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చేసేటప్పుడు, అమ్మ పదమ్మ మన ఊరు వెళ్ళిపోదాం అని మాట్లాడుతూ ఉంటే మా ఆడపడుచులు నవ్వేవాళ్ళు అనమాట అండి. ఇదేంటి మాట్లాడుతున్నావు అమ్మవారితో? అవును, ఈ అమ్మవారితో మాట్లాడుతాను అంటే ఇది ఒక విగ్రహం అనో లేకపోతే బొమ్మ అనో నాకు అనిపించదండి. సాక్షాత్తు నా తల్లి అమ్మవారి, మహాలక్ష్మి అమ్మవారండి ఈవిడ. రకరకాల బట్టలు కడుతూ ఉంటాను. అసలు ఈ పాదాలేంటి, చేతులేంటి ఎంత ముద్దుగా ఉంటాయోనండి. నాకు నచ్చినట్లుగా అలంకరించి పెట్టుకుంటా. పూజ మాత్రం మాకు కలశం పూజ కాబట్టి కలశానికే పూజ చేస్తాం. వరలక్ష్మి వ్రతానికి ఈ తల్లిని రకరకాలుగా అలంకరించి పెట్టుకుంటా. అలంకారాలే కాకుండా రకరకాలుగా పోస్చర్లు కూడా మారుస్తూ ఉంటానండి. అంటే బాసింపట్లు వేసుకున్నట్లు, ఒక కాలు మడిచి ఒక కాలు కిందికి పెట్టుకున్నట్లు, ఆ విధంగా అంటే అమ్మవారిని బాడీ నేను తయారు చేసుకున్నది కదండి, ఎట్లా మలుచుకుంటే అలాగా కూర్చుంటుంది అనమాట అండి. అంటే ఈ పాదాలు, తర్వాత హస్తాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. పాదాలు, హస్తాలు అదే విధంగా ఉంటాయి. కాళ్ళు మడుచుకున్నట్లు, అంటే బాసింపట్టు వేసుకున్నట్టు ఆ విధంగా రకరకాలుగా మార్చి అమ్మవారికి డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. ఇక రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందు రోజే ఈవెన్ని తీసుకొచ్చి ఇంకేం చీర కట్టాలి, ఏం నగలు వెయ్యాలి, ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటాను అనమాట అండి. అలానే ఎప్పుడు ఈ బట్టలు అయితే ఇట్లాగా కట్టేసే ఉంటాయండి అమ్మవారికి. ఈ బట్టలు ఇలాగే ఇది కట్టే ఉంటాయి అన్నమాట. కూర్చోమ్మా, అలాగే అందరు చూస్తారు. నేను చక్కగా కూర్చో, స్ట్రైట్గా అది
ఓకే, నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతోటి, నువ్వు వింటూ కూర్చుంటా తల్లి. ఇదిగోండి నా తల్లి 10 ఏళ్ల క్రితం నేను తీసుకున్న అమ్మవారి ముఖాలం అన్నమాట అండి. ఇక ఈ కొప్పు, హెయిరు, ఈ ప్రభావళి ఇవన్నీ నేనే తయారు చేసుకున్నాను. అలానే అమ్మవారి మెడలో ఎప్పుడూ కూడా నల్లపూసలతోటి ఒక 6 కాసులు ఒకటి వేసి ఉంచుతాను అనమాట అండి. అలానే ఈ వడ్డాణం కూడా ఎప్పుడూ ఆమె నడుంకే పెట్టి ఉంచుతాను. ఈ హస్తాలు, తర్వాత ఈ బుజ్జి బుజ్జి పాదాలు, ఇవన్నీ అంటే పాదాలనే కాదండి, కాళ్ళు, పాదాలు, బాడీ అన్నీ కూడా నేనే తయారు చేసుకున్నాను అనమాట. ఇలాగ రకరకాల లేసులన్నీ తీసుకుని ఇలాగా ఆమెకి ఇవే మణిమంజీరాలు, కేయూరాలు అనమాట అండి. అసలు ఈ పాదాలను చూస్తేనే ఎంత ముద్దుగా ఉంటాయోనండి. నా తల్లి, బంగారు తల్లి. ముందైతే అమ్మవారికి 2 బాలీసుల్ని తయారు చేస్తున్నానండి. బాలీసులు అంటే తెలుసు కదా, అటు ఇటు సోఫా దిళ్ళు టిక్కాలు ఉంటాయి చూడండి, అవి అనమాట. ఇవి అమ్మవారికి తయారు చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఒక మంచి కలర్ఫుల్ క్లాత్ ఏదన్నా తీసుకుని, బెనారస్ జాకెట్ ముక్క లాంటిది తీసుకుని ఇలా మధ్యలో ఒక క్లాత్ పెట్టి, ఈ చివరన ఒక రబ్బర్ బ్యాండు, ఆ చివరన ఒక రబ్బర్ బ్యాండు వేస్తే చాలండి, బాలీసులు అయిపోతాయి. అంటే ఇవి అమ్మవారికి కట్టే చీరని బట్టి మనం మార్చుకోవచ్చు. ఒక్కోసారి బ్లూ క్లాత్ తోటి వేస్తూ ఉంటాను, ఒక్కోసారి ఈ రెడ్ క్లాత్వే వేస్తూ ఉంటాను. ఇలా అనమాట అండి. ఇవి కూడా ప్రత్యేకించి ఈ క్లాత్లు ఇలాగ ఉంచేసుకుంటాను నేను. అంటే 1 మీటర్ అన్నట్టు తీసుకున్నాం అనుకోండి, ఆ మీటరు ఇక ఈ బాలీసులు వాడినప్పుడు లేదా వెనక డిజైన్ ఏదన్నా పెట్టాలనుకున్నప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట అండి. ఫ్రంట్ సైడ్ కొంచెం కుచ్చులు, ఈ పీచులు అయ్యి రాకుండా పెట్టుకుంటే రబ్బర్ బ్యాండ్ సరిపోద్ది. బ్యాక్ సైడు మనకేం కనపడదండి. బ్యాక్ సైడ్ అంతా ఇక అమ్మవారు కూర్చుని అట్లా ఉంటారు కదా, ఫ్రంట్కి మాత్రం బాగా కనిపిస్తుంది కాబట్టి ఇట్లా ఫోల్డ్ అయిన కూర్చుని ఫ్రంట్కి పెట్టుకుని అవసరమైతే ఏదైనా డెకరేషన్లు కూడా చేసుకోవచ్చు. 2 బాలీసులు అమ్మవారికి, బాలీస్ అంటే తెలుసు కదా, అటు ఇటు దిండ్లు అనమాట, ఇవి రెడీ చేస్తాను. ఇంకా ఇవేమో అమ్మవారికి గజమాలని వేస్తాం కదండి, అవి కూడా నేనే తయారు చేసుకున్నానండి. ఇవి కూడా నేనే రెడీ చేసుకున్నాను. ఇటు సైడ్ బ్లూ ఉంటుంది కదా, మరో సైడ్ వేరే క్లాత్ వేశాను. ఇదిగోండి ఇలాగా. అంటే అమ్మవారికి కట్టే చీరని బట్టి ఎటు కావాలంటే అటు 2 వెంపులా ఉపయోగపడే విధంగా ఏ విధంగా తయారు చేసుకున్నా 2 కలిపి ఒక కుట్టు వేశాను అనమాట అండి. ఎందుకంటే అలాంటప్పుడు అమ్మవారికి వెనక ఇట్లా మనం పెట్టేసుకోవటానికి వీలుగా ఉంటుంది అని చెప్పి వీటిల్ని గజమాలలు అంటారు కదా, ఈ గజమాలని కూడా తయారు చేశాను. 2-3 రకాలు ఉండేయండి. రెడ్ది ఎవరికో ఇచ్చాను, రెడ్ కూడా చేశాను. రెడ్ది సంధ్య తీసుకెళ్ళినట్టుందండి, సంధ్య దగ్గర ఉంటుంది. ఇలా అనమాట. అమ్మవారికి ఒకవేళ ఏదన్నా బ్లూ మ్యాచింగ్ వేయాలి అని అనుకుంటే ఇది వేస్తాను, అంటే ఇటు సైడ్ తిప్పి వేస్తాను అనమాట. 2 వెంపులా ఉపయోగపడతాయి అప్పుడు. ఇవి బ్లౌజ్ పీసులు అండి. బ్లౌజ్ పీసుల్ని ఈ విధంగా చేశాను. దీనికేమో మధ్యలో ఇవి అతికించాను. ఇక ఈరోజు అమ్మవారికి చీర అలంకారం అంతా చేసుకుంటున్నాను అనమాట అండి. అమ్మవారి అలంకారం ఏమేం చేసుకున్నాను, అమ్మవారి ఆభరణాలు కొత్తగా ఏం తీసుకున్నాను, అవన్నీ ఎలా అలంకరించాను అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.